ఈ ఫిబ్రవరి 26న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లిపీట లెక్కబోతున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెళ్లి రోజు దగ్గర పడుతున్నా కూడా వీరు తమ వెడ్డింగ్ పై అధికారిక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వీరి ఫ్యాన్స్ కొంతమంది మాత్రం కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఇటువంటి సందర్భంలోనే విజయ్ రష్మికల వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో విజయ్ రష్మికల పెళ్లి రాజస్థాన్లోని ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లో జరగనుంది. మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుకని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి పెళ్లికి కూడా ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. పెళ్లిలో ఎటువంటి ఫోటోలు, వీడియోలు తీసేందుకు పర్మిషన్ లేదట. అంతేకాదు, విదేశీ భద్రతా సిబ్బందితో సెక్యూరిటీని మెయింటైన్ చేయనున్నట్లు సమాచారం. గతంలో విజయ్ రష్మికల ఎంగేజ్మెంట్ జరిగినా కూడా దానిపై అధికారికంగా అంగీకరించలేదు ఈ జంట. తమ ఎంగేజ్మెంట్ వార్తని చాలా సీక్రెట్ గా ఉంచారు. ఇటువంటి టైంలోనే నెట్టింట్లో విజయ్ రష్మికల ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. అందులో రష్మిక తన తల్లి సుమన్ మందనతో కనిపించింది. అయితే వీరి పెళ్లిపై వీరిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వీరి ఫ్యాన్స్ కి మాత్రం నచ్చడం లేదని చెప్పాలి. తమ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో ఉండడం ఇష్టం లేదంటూ గతంలో విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిని విజయ్ దేవరకొండ కలవడం, మరోవైపు విజయ్ ఇల్లు విద్యుత్ దీపాలతో మెరిసిపోవడంతో పెళ్లిపై వస్తున్న వార్తలు నిజమేనంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.